హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకుందాం. నేను ఈ కప్తో 2 కప్స్ అయితే పెసర్లు తీసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు బియ్యం అయితే తీసుకున్నాను. వీటిలో నేను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ వరకు ఇవైతే మంచిగా నానాయండి. మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ తోటైతే కడుగుదాం మనం వీటిని. ఆ తర్వాత ఈ పెసర్లను అయితే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం అల్లం అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, నేను చూపించడం మర్చిపోయాను. మనకు పిండి అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడవనివ్వాలి. ఆ తర్వాత మనం దోశలు ఎలాగైతే పోసుకుంటామో సేమ్ అదే విధంగా పోసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా అండి. మనకు చక్కగా దోశలు కూడా చక్కగా వస్తాయి. దీనికి మనకు ఎలాంటి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా ఈజీగా వస్తాయి మనకు పెనం నుండి. కానీ వేరే దోశలాగా కాకుండా ఇవి కొంచెం టైం తీసుకుంటాయండి కాలడానికి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పెసర్లతో చేసిన ఈ దోశ వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీక్లీ ఒక్కసారైనా మీరు ఈ దోశనైతే చేసుకోండి ఇంట్లో. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ కానీ తీసుకోండి, చాలా బాగుంటుంది. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.